నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇక మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించిన బాధితుల సెగ ప్రభుత్వానికి తగిలింది. వారి యొక్క ఆక్రందనలు, వారి యొక్క ఆవేదనని, వారి యొక్క ఆగ్రహాన్ని ప్రభుత్వం కొంత బేఖాతరు చేసే రకంగా కనబడుతున్నది. చాలా తేలికపాటిగా కొట్టిపారేస్తున్నట్టుగా చాలా వాళ్ళ మాటల్లో, వాళ్ళ మంత్రుల యొక్క మాటల్లో, వాళ్ళ యొక్క చేస్తులు అర్థమవుతున్నది. కానీ ఆ సెగ తగిలింది. ఇక హైడ్రా దిగొచ్చింది. హైడ్రా ఉక్కుపారం ఆ రోజు ఎన్కన్వెన్షన్ నుంచి మొదలుకుంటే మొన్నటి కుక్కట్పల్లి పటేల్గూడ వద్ద వరకు కూడా చాలా అగ్రెసివ్గా ఎవరు అడ్డొచ్చినా సరే ససేమిరా అంటూ ఏం చెప్పినా లెక్క చేయకుండా ఏం అడ్డం వచ్చినా అడ్డాన్ని తొలగించేసుకుంటూ బుల్డేజర్లతోని మా దగ్గర బలం ఉన్నది, మా బలాన్ని చూపిస్తున్నామని చెప్పి ముందుకు పోయి మొత్తం ఆగం చేసే ప్రయత్నం చేసింది. ఆ రకంగా ఆగం చేసింది కూడా. ఇప్పుడు ఒక్కసారిగా ఇద్దరు మహిళల ఆత్మహత్య, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపల వరకు ఉన్నటువంటి బాధితుల యొక్క ఆవేదన, బీఆర్ఎస్ పార్టీ గడప తొక్కడంతో హైడ్రా కొంత ప్లాన్ చేంజ్ చేసిందట. మరి ఏం ప్లాన్ చేంజ్ చేసింది ఏందని చూసే ప్రయత్నం చేద్దాం. సో ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మొత్తం వాళ్ళ యాక్షన్ ప్లాన్ అంతా బీఆర్ఎస్ పార్టీని లేపడం కోసమేనా, బీఆర్ఎస్ పార్టీకి తిరిగి ప్రజల్లో ఆదరణ కల్పించడం కోసమేనా అన్నట్టుగా కనబడుతున్నది. సో బేసిక్గా ఒక ఆడబిడ్డ, ఒక పసిపాపకు ప్రాణం పోయాలంటే 9 నెలల సమయం పడుతుంది. 9 నెలలు అనేక కష్ట నష్టాలు పడి కడుపులో దాన్ని దాచుకొని ఒక ప్రాణాన్ని బయటికి ఇస్తుంది. అట్లనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 9 నెలల పాటుగా కొంత సమయం ఇచ్చిర్రు, అప్పుడే కదా అన్నట్టుగా ప్రజలు కూడా కొంచెం ఊరుకున్నారు. 9 నెలలు అయిపోయింది. ఇక గర్భం దాల్చి పూర్తిగా ఏమంటారు దాన్ని, పసిపాపకు ప్రాణం ఏ రకంగా అయితే ఆడబిడ్డ ఇస్తుందో ఆ రకంగా వీళ్ళ యొక్క పనితీరు ఫలితం చూస్తే శూన్యం అన్నట్టుగానే చాలా మెజారిటీ ప్రజలు చెప్పుకుంటున్నారు. రుణమాఫీలో ఆగం చేసే ప్రయత్నమే, రుణమాఫీ ఇంకా దాని తేటతలం లేదు, రైతు భరోసా గురించి ఆలోచన లేదు, దళిత బంధు పథకం అంతే లేదు, బీసీ బంధు ఊసే లేదు. ఎక్కడ చూసినా వీళ్ళ యొక్క పనితీరు పట్ల ప్రజల్లో అనుకున్న స్థాయిలో ఫలితాన్ని మాత్రం గడించలేకపోతున్నారు. సో 9 నెలల కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఏం చేసింది అని అడుగుతున్నారు అంతే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాటలకి చేసే పనులకి ఏం పొంతన లేకుండా పోతున్నది. పైపెచ్చు ఇటు పార్టీ ఫిరాయింపులను ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నది, రాజకీయాన్ని సరిగా చేయలేకపోతున్నది, అడ్మినిస్ట్రేషన్ని సరిగా అమలు చేయలేకపోతున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతున్నది. సో ఇప్పుడు మనం విమర్శించడం అని కాదు, కానీ కాంగ్రెస్ పార్టీకి రోజు సూచనలు చేస్తుంది. ఎందుకంటే వాడు పోయి వీడు పోయి వాడు వచ్చినాక మళ్ళీ వాడిని తిట్టి వీడిని తిట్టి అని చేయడానికంటే కూడా ఒక విషయం ఏంటంటే వీళ్ళకు సలహా సూచన ఇస్తున్నాం. ఎస్, మన అంశానికే కాంగ్రెస్ పార్టీ దిగొచ్చిందనుకు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిత్యం మనం ఒకటి చెప్పినాం, మూసీ పరివాహక ప్రాంత ప్రజల్ని బలవంతంగా మెడలు పట్టుకొని బయట నెట్టే కంటే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో ప్రజాప్రతినిధిలో పోయి ఎందుకు మాట్లాడకూడదని చెప్పి మనం ఒక బిగ్ ఒక రిప్రజెంటేషన్ రూపంలో మనం కొన్ని అంశాలు మాట్లాడుకున్నాం. సో ఆ అంశానికి అనుగుణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు నేరుగా పోయి ఒక ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యేని పోయి వాళ్ళను మెప్పించి ఒప్పిస్తే వాళ్ళు ఒప్పుకోరా? మరి నిజంగా శుద్ధి చేయాలనుకుంటే అది కాదు, కూడదు, మార్కింగ్ వేసుకొని కూలగొట్టుకుంటూ పోతాం, మీకు రాత్రి ఫోన్లు చేసి బెదిరిస్తామనంటే అది తప్పుదో పట్టే ప్రయత్నం అవుతుంది. కొంతమంది అక్రమంగా కూడా కేటుగాలు ఫోన్ చేసి భయభ్రాంతుల గురి కూడా చేస్తున్నారు. అది రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ తన వైపు తిప్పుకుంటుంది. సో ఏదేమైనా కూడా రాజకీయంగా చర్చ కొనసాగుతుంది. మరోవైపు దానం నాగేంద్ర కూడా మరొక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం టచ్లో ఉన్నారు. త్వరలో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నట్టుగా దానం నాగేంద్ర చెప్పుకొచ్చిండు. మరి దాంట్లో వాస్తవాలేంది, ఆయన యొక్క పదవిని పదిలం చేసుకోవడం కోసం మాట్లాడిండా, దీనిలో నిజానిజాలేంది అని మనం మాట్లాడుకుందాం. ఇక వివిధ వార్తాపత్రికలో వచ్చిన కథలు దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా తొలి వెలుగు విషయానికి వస్తే, తొలి వెలుగులో ఇవన్నీ నిత్యకృత్యం అయిపోయినాయి. రాజధాని నుంచి మొదలుకుంటే ఈరోజు మల్లిక్ తేజ దాకా వారానికోటి రోజుకోటి బయటపడుతున్నాయి. ఇంకా బయటపడని ఎన్ని ఉన్నాయో. పాపం ఆడపిల్లలు చాలామంది కూడా పెళ్లిగానులే బయటి రోడ్డు ఎక్కితే ఆ కుటుంబం పరువు పోద్దనో, వాళ్ళు ఇబ్బంది పడతారనో, వాళ్ళ యొక్క ప్రాణాన్ని రోడ్డున పడేసినట్టు అవుద్దని చెప్పి చాలామంది ఇంకా బయటికి రాకుండా మిగిలిపోతున్నారు కావచ్చు. చూడండి, బయటికి వచ్చిన వాళ్ళ సంఖ్య 4-5 సంఖ్యలో ఉంటే ఈ రకంగా అనేకంగా ఎదుర్కొంటూ, ఈ రకంగా అనేక రకాలుగా లైంగిక వంచన ఎదుర్కొంటూ వారి దగ్గర నుంచి ఏ రకంగా బయటపడాలో తెలియక మగ్గిపోతున్న వారెందరో, మరికొంతమంది బయటకు వచ్చి బయట చెప్దామంటే వారు రోడ్డున పడతారేమో అని చెప్పని వాళ్ళు మరెందరో ఉన్నారు. తొలి వెలుగు మీకు ముందుగానే చెప్పుకొచ్చింది. మీకు గుర్తుంటే 18 సెప్టెంబర్ రోజున జానీ మాస్కు సంబంధించిన విషయంలో త్రివిక్రమ్ సపోర్ట్ ఇస్తున్న రోజు తొలివెల్లో ప్రధాన వార్తాపత్రిక చదివేటప్పుడు మీకు ఒక విషయం చెప్పిన, అతి త్వరలోనే తెలంగాణకు సంబంధించి ఒక ప్రముఖ ఫోక్ సింగర్కి సంబంధించిన విషయం తెర మీదకి రాబోతున్నది.
ఆయన పైన ప్రధానంగా కేసు కూడా కాబోతుందని మొదటగానే చెప్పుకొచ్చినాం. సో ఎందుకనంటే ఇది ఒకటే కాదు, ఈరోజు మలిక్ తేజనే కాదు, ఇంకా ఉన్నారట. ఇగనైనా బుద్ధి తెచ్చుకొని చెంప చెల్లు మనిపించక మునిపే, ఆ ఆడబిడ్డ చెప్పుతోని మీ మొహం మీద బారక మునిపే వాళ్ళ మీద ఆ వేధింపులు ఆపండి. కొంత ఫిమిలియర్ కాగానే, పాపులారిటీ రాగానే, కొంత నలుగురు గుర్తుపట్టగానే పేచరేగిపోయి ఇష్టానుసారంగా వ్యవహరిస్తానంటే చూస్తూ ఊరుకోరు. సో ఇంకా ఉన్నది లిస్ట్, ఇంకా ఒకరిద్దరు ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళని కూడా ప్రముఖులు, మీరు ఊహించరు, ప్రముఖులు ఉన్నారు ఇంకా చాలామంది. వాళ్ళ పాపం బయటికి వస్తే ఏమైందో ఇప్పుడు మేము కూడా చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ ఆవేదన తెలిసినా కూడా ఆడబిడ్డని రోడ్న పడేయాలి, ఆ కుటుంబం బాధపడుతున్నప్పుడు ఎవరు కూడా ఒకంత ఆలోచన చేస్తారు. సో అంతా కూడా వాళ్ళు ధైర్యం తెచ్చుకొని బయటకు వచ్చి సిద్ధమవుతున్నారు. మల్లిక్ తేజ మీద కేసు నమోదవడంతో ఆ యొక్క ఇన్స్పిరేషన్తో మరికొంతమంది కూడా వచ్చే అవకాశం ఉన్నది. చూద్దాం ఏమైంది అనేది. ఇక టాలీవుడ్లో రేపిస్టులు, మొన్న జానీ, నిన్న హర్ష సాయి, నేడు మల్లిక్ తేజ. రియల్ లైఫ్లో హీరోలు, రియల్ లైఫ్లో విలన్లు. బయటపడుతున్న సెలబ్రిటీల బాగోతాలు, వరుస సంఘటనలతో మహిళల్లో భయం, మసకబారుతున్న పేరు ప్రతిష్టలు. ఇక మాయమాటలు చెప్పి రేపట మల్లిక్ తేజ పైన కేసు నమోదు చేసింది ఒక ప్రముఖ ఫోక్ సింగర్. సో పక్క పొంటే ఉండి సుట్టరికాన్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. వెళ్తే బంధుత్వం కూడా ఉన్నది అటు మా బాధిత మహిళకును ఆయనకు మధ్య. ఆఖరికి వస్తే నయవంచన గురియడమే కాకుండా వీడియోలు, ఫోటోలు చూపించి బ్లాక్మెయిల్ చేసేటోడంట. ఆ తర్వాత అలా తల్లిదండ్రులను కూడా దూషించినోడంట. మాట్లాడదాం దాని గురించి. ఇక హైడ్రా ప్లాన్ చేంజ్, వ్యూహం మార్చిన రేవంత్ సర్కార్. మూసీ పరిధిలో ఇళ్ల మార్కింగ్కు బ్రేక్, బాధితులతో సామరస్యంగా చర్చలు, వారిని ఒప్పించాకే తరలించే యోచన. రంగంలోకి దిగిన టీపీసీసీ, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో భేటీ, పరిహారం భారీగా పెంచే యోచన. ఇక హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోవటం మరొక వార్త హైలైట్గా ఉంది. ఇక మూసీ ప్రక్షాళన వెనుక రేవంత్ బిగ్ స్కెచ్ అంటూ ఈటెల రాజేందర్ మాట్లాడిన మాట కూడా ఒకటి హైలైట్గా ఉంది. ఇక అమెరికా సంస్థతో కీలక ఒప్పందం, ఫోన్ వీడియోలు చూసేవారికి వివరాల సేకరణ, ఐపీ అడ్రస్, ఫోన్ నెంబర్, లొకేషన్ ట్రాకింగ్, కేసులు నమోదు చేసి జైలుకు పంపేందుకు ఏర్పాట్లు, సోషల్ మీడియాలపై పోలీస్ నిఘా. సో ఇష్టానుసారంగా వివరించి పాన్ చూస్తే మీ ఐపీ అడ్రస్, లొకేషన్ ట్రాక్ చేసేటువంటి ఒక సాఫ్ట్వేర్ని తెలంగాణ పోలీస్ యంత్రాంగం రూపొందించిందట. ఇకపై ఎవరైనా కనుక ఫోన్ వీడియోలు చూస్తే వాళ్ళ యొక్క ఐపీ అడ్రస్ను, లొకేషన్ ట్రాక్ అయిద్దట. పోలీసులు వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటారట. ఇక ఆపరేషన్ ఆకర్ష్ రీస్టార్ట్, 10 మంది ఎమ్మెల్యేలు రెడీ, తమపై కేసును బూచిగా చూపెట్టి భయపెడుతున్నారు. లేట్ అయినా చేరికలు మాత్రం పక్క. హరీష్ రావు గాడి తప్పారు, మూసీ బాధితులను బీఆర్ఎస్ రెచ్చగొడుతుందంటున్నారు దాగన్ నాగేందర్. కాంగ్రెస్లోకి త్వరలో భారీగా చేరికలు అంటూ చెప్తున్నారు ఆయన. ఇక పక్కనే రాజాసింగ్ హత్య కుట్ర, హైదరాబాద్ నగరంలో కలకలం, ఎమ్మెల్యే ఇంటి వద్ద 2 యువకులు రెక్కి అనుమానంతో అరెస్ట్ చేసిన పోలీసులు. ఫోన్లలో తుపాకులు, రాజాసింగ్ ఫోటో. ఓహో, ఇక ఈనాడులో హెడ్లైన్స్ కనుక చూస్తే, గత ప్రభుత్వం తప్పులను సరిదిద్దేలా త్వరలో కొత్త రెవెన్యూ చట్టం, ఈ శాఖ సమర్థత పనితీరుతోనే ప్రభుత్వానికి మంచి పేరు. తహసీల్దార్ల సరస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మళ్ళీ కొత్త చట్టం తీసుకొస్తారట. ఇక ఇజ్రాయెల్ ముప్పేట దాడి, హెజ్బొల్లా మరో సీనియర్ నేత హతం, లెబనాన్పై ఆగని దాడులు, సైదాలో 24 మంది మృతి, యోమన్లో హూతీలపైన బాంబుల వర్షం, సిరియాలో దూకుడు పెంచిన అమెరికా, 37 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామన్న ప్రకటన. ఇక 6 క్యారిడార్లు, 116.2 కిలోమీటర్లు. సో 32,237 కోట్లతోని మెట్రో, సుమారుగా 116 కిలోమీటర్లు, మరొక 6 కారిడార్లు ఉన్నాయట. ఇక ఆర్టీసీలో 3,000 పోస్టులు భర్తీ చేస్తా మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక ఏడాది 1.25 లక్షల కోట్ల ఐపీఓ, ఇప్పటి వరకు ఇదే అత్యధికం మొత్తంలో. ఇక స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి సుసంపన్న భారత్, 2047 కల్లా $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా. ఈనాడు ఈటీవీతో ముఖాముఖిలో IMF ఇండియా ఈడీ కృష్ణమూర్తి సుబ్రమణియన్. ఇక పేదల రక్తం కన్నీళ్లతో మూసీని సుందరీకరిస్తారా? ముందు ఎఫ్టీఎల్లో ఉన్న సీఎం ఆయన సోదరుడి ఇళ్లను కూల్చాలి, హరీష్ రావు. ఇక బారాస నేతలతో కలిసి మూసీ నిర్వాసితులకు పరామర్శనట. కింద మొత్తం యాడ్ ఉంది. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ కనుక చూస్తే, భూకంపం సృష్టించి భూస్థాపితం చేసి అసాధారణ సాహసంతో హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాను అంతం చేసిన ఇజ్రాయెల్. ఇక వేటాడి శత్రులపై ఇజ్రాయెల్ నిఘా, సంస్థ మోసాద్ ప్రత్యేక దృష్టి.
ఇక అద్భుతమైన నిఘా నెట్వర్క్తో సమాచార సేకరణ, పక్కా ప్రణాళికతో తప్పించుకునే వీలు లేకుండా దాడి ఇటీవలి ఘటనలో నిదర్శనం. సో ఇజ్రాయెల్ ఈ స్థాయిలో రెచ్చిపోతుండడం గల కారణం ఏంటంటే అమెరికా సపోర్ట్, అమెరికా టెక్నాలజికల్ సపోర్టు, ఫైనాన్షియల్ సపోర్ట్ కారణంగానే ఇజ్రాయెల్ ఈ స్థాయిలో రెచ్చిపోతుంది. ఇజ్రాయెల్కి ముమ్మాటికి అమెరికా సపోర్ట్ వల్లే ఈ స్థాయిలో పేటరేగిపోతుంది. ఇక సిరియాపై అమెరికా దాడులు, పక్కనే మహామెట్రో 116 కిలోమీటర్లు 32,000 కోట్లు, మెట్రో రెండో దశ విస్తరణ డిపిఆర్ లెక్క ఖరారు. ఇప్పటికే 4-5 డిజైన్లు పెట్టారు, ఇప్పుడు మరి కొత్త డిజైన్లు ఏమున్నదో. ఇక ప్రభుత్వ డేటాతో కుటుంబం గుర్తింపు, డిజిటల్ హెల్త్ కార్డుల పైలట్ ప్రాజెక్టుకు గ్రామాలు, వార్డుల ఖరారు, 5 రోజులు లబ్ధిదారుల వివరాలు పంపాలి ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం. ఇక శబాష్ తెలంగాణ, మొక్కలు నాటడంలో రాష్ట్ర ప్రజల చొరవ అభినందనీయం. ఏక్ పేడ్ మాకే నామ్ లక్ష్యాన్ని మించారు. మన్ కీ బాత్లో ప్రధాని అభినందనలు. 4 ఏళ్లుగా ప్రతిరోజు ఒక మొక్క నాటిన కేఎన్ రాజశేఖర్ పై ప్రధాని ప్రశంసలు. 10 ఏళ్ల మన్ కీ బాత్ పై మోదీ భావోద్వేగం అట. మన్ కీ బాత్ అంటే ఏంటిది? మోదీ చేసేది ఆయనకాయన జబ్బలు తెరుచుకుంటుండు శబాష్ అని. ఏంటిది మన్ కీ బాత్ అంటే? సామాన్య జనాన్ని ముంగటేసుకొని చెప్పబోయే పాలన రమేష్ ఆదిత్య మీ సమస్యలు ఏమున్నాయి, మీ కథ ఏందని చెప్పి అడుగు అనుకుంటున్నారా? ఇది కాదు సామాన్య పాలన, ప్రజలకు సంబంధించిన మల్లయ్య ఎల్లయ్య రారాయ మీ సమస్యలు ఏందని చెప్పారంటే వాళ్ళ మనసులో మాటను పాపం ముఖ్యం, ప్రధాని వింటడేమో అని కాదు. ఇక్కడ ఆయన మనసులో ఉన్న మాటని మన్ కీ బాత్ అంటే ఆయన మనసులో ఉన్న మాటని ఆయన బయట చెప్పేది మన్ కీ బాత్. మన్ కీ బాత్ అంటే ఆయన మనసులో మాట బయట చెప్తారు. కానీ సామాన్య జనానికి సంబంధించి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, మీకు పెరుగుదరలు ఇబ్బంది పడుతున్నారా, పెట్రోల్ ధరలతో ఇబ్బంది పడుతున్నారా, దీనివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రజల సమస్యలు విని ఆ సమస్యలకి పరిష్కారం చెప్పడం కాదు. సో ఆయన మన్ కీ బాత్ గురించి ఆయననే జబ్బలు జరుచుకుంటుండు శబాష్ అని చెప్పి. ఇది ప్రధానమంత్రి మోదీ 10 సంవత్సరాల మన్ కీ బాత్ అట. మరి 10 సంవత్సరాల మన్ కీ బాత్లో ఎన్ని సమస్యలు పరిష్కారమైనాయి? ఇక తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు. హైడ్రా కమిషనర్ రంగనాథ్, పేదల ఇళ్లను కూల్చడమే ఇంద్రమ రాజ్యమా, హైడ్రా బుల్డోజర్లు మా పై నుంచి వెళ్ళాలన్న సంజయ్, ఒక్క కాల్ చేయండి అరగంటలో వచ్చేస్తాం. మూసి నిర్వాసితులకు మాజీ మంత్రి హరోష్ భరోసా. ఇక పేదల జోలికి వెళ్ళడం తొందరపాటే అన్న ఎమ్మెల్యే దానం. మూసి పరామర్శల వరద, బీజేపీ వంటవార్పు. అబ్బా ఇప్పటికి లేచిందయ్యా, మళ్ళీ ఏంది వంటవార్పు కార్యక్రమం మొదలుపెట్టింది. బీజేపీ మేలుకున్నది, నిద్రావస్థల నుంచి బయటకు వచ్చింది. ఇక ఉప్పుడు బియ్యాన్ని తమిళనాడులో అమ్మేశారు. ఎఫ్సిఐకి సీఎంఆర్ ఎగ్గొట్టి అక్రమంగా అమ్ముకున్న మిల్లర్లు. మణికంఠ కన్వేజర్స్ ఏజెన్సీ ద్వారా బియ్యం తరలింపు. ఇక మిల్లర్లకు నోటీసు ఇచ్చిన రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ. ఇక కులగణన వెంటనే చేపట్టాలి, తామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి, మార్గదర్శకాలపై ఇంకా జాప్యం ఎందుకు? సరస్సులో బీసీ నేతలు మేధావులు, రెడ్లు ఓసీల ఓట్లు నాకు అవసరం లేదన్న 2028లోనే బీసీనే సీఎం అంటున్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఇక కొత్త చట్టంతో సామాన్యులకు మేలు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలి, కబ్జాలకు అవకాశం ఇవ్వద్దు. జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకున్నాకే తహసీల్దార్లపై కేసులు. తహసీల్దార్లతో సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక మహిళా సంఘాలతో బస్సులు కొనిపిస్తాం, వాటిని ఆర్టీసీకి అద్దెకు తీసుకుంటాం, దీనిపై మెప్మాతో సంప్రదిస్తున్నాం, ఖాళీలు భర్తీ చేస్తాం, దశల వారీగా 2,400 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తాం, కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు. రవాణా శాఖ మంత్రి పొన్నం. జమిలీపై ముందుకే పార్లమెంట్తో 3 బిల్లు పెట్టనున్న కేంద్రం, వీటిలో 2 రాజ్యాంగ సవరణ బిల్లు మొదటి, దాంతో లోక్సభ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు, రాష్ట్రాల్లో ఆమోదం అక్కర్లే. రెండో రాజ్యాంగ సవరణ స్థానిక ఎన్నికలపై ఎస్సీసీలతో సంప్రదించి ఒకే ఓటర్ జాబితా, దీనిని కనీసం సగం రాష్ట్రాలు ఆమోదించాలి. సో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి పెట్టడానికి ఎవరి సంబంధం అవసరం లేదట, ఎవరి ఆమోదం అవసరం లేదట. అంటే 29 రాష్ట్రాల యొక్క పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత 29 రాష్ట్రాల ఇండివిజువల్ అసెంబ్లీ ఎన్నిక అన్నీ ఒకేసారి జరగబోతుంది. దానికి సంబంధించి జమిలీ ఎన్నికల విధానానికి అమలు పెట్టేటువంటి ఆలోచనలో పార్లమెంట్లో బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంటే అదికి ఎవరి అనుమతి అవసరం లేదట, అంటే రాష్ట్రాల అనుమతి అవసరం లేదట. ఇక శివరాజ్ సింగ్కు బీజేపీ పగ్గాలు, ఆర్ఎస్ఎస్ పార్టీ వర్గాల మద్దతు, సుదీర్ఘ రాజకీయ పాలన అనుభవం, సవాళ్ళను ఎదుర్కోవడంలో దిట్టిగా పేరు. ఇక మోదీని దించేదాకా బతికే ఉంటా, కాశ్మీర్ ఎన్నికల సభలో అస్వస్థతకు గురై తేరుకున్న వెంటనే ఖర్గే వ్యాఖ్యలు, వేదికపై కింద పడబోయిన కాంగ్రెస్ చీఫ్. ఇక నువ్వు అవినీతి పరుడివి, నువ్వే నిందితుడివి, కర్ణాటకలో కేంద్ర మంత్రి వర్సెస్ ఐపీఎస్. గగేనహల్లి భూముల వివాదంపై రోడ్డెక్కిన కుమారస్వామి, చంద్రశేఖర్. కేంద్ర మంత్రిని పందితో పోల్చిన ఐపీఎస్, నిందితుడు ఆరోపితులంటూ వ్యాఖ్యలు, చంద్రశేఖర్ కబ్జా కోరన్న మంత్రి. కేంద్ర మంత్రిని పందితో పోల్చినట్టు ఐపీఎస్ ఆఫీసర్. ఫస్ట్ ఆ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.
ఇక మహిళల కోసం మరిన్ని హాస్పిటల్స్, విమెన్ హెల్త్ కేర్కు కట్టుబడి ఉన్నామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక మూసి కన్నబిడ్డలా చూసుకుంటాం, మూసి నిర్వాసితులను కన్నబిడ్డలా చూసుకుంటాం, పేదలు నిలబెట్టుకోవాలన్నదే మా ఉద్దేశం, పడగొట్టాలని కాదు. మంత్రి శ్రీధర్ బాబు పడగొట్టాలే, పేదలు నిలబెట్టుకోవాలనే దానికి అయ్యా మీకు నమస్కారం అయ్యా, ఇవాళ మేలుకున్నట్టున్నారు మీరు. దయచేసి అడగోలుగా ఎడబడితే కూల్చుకుంటే పేరు సున్నం చెరువుల పేదోళ్ళు కాకపోతే ఏంది, అది మూసి నిర్వాసితులను పేదోళ్ళు కాకపోతే ఏమంటారు? ఇష్టానుసారంగా మీ అధికారులను కొంత కంట్రోల్లో పెట్టండి. ఎప్పుడైతే అధికారులకు ఫుల్ పవర్ ఇచ్చేసి వాళ్ళు జులుం జులిపించడం మొదలు పెడతారో ప్రభుత్వానికి చెడ్డ పేరు గ్యారంటీ. అంటే వాళ్ళు జులుం జులిపించడం స్టార్ట్ చేసిన తర్వాత ప్రభుత్వాలకు చెడ్డ పేరు గ్యారంటీ అనే కారణం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ లోపం ఉంటేనే అది జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ లోపాలు ఉంటే అధికారులకు హై పవర్స్ ఉన్నదానికంటే సామర్థ్యానికి మించి పవర్స్ దొరుకుతాయి. సో అడ్మినిస్ట్రేషన్ కొంత కుదుటపడేయండి. పేదలను అడ్డం పెట్టుకొని బిల్డర్ల వ్యాపారం, మూసీని సుందరీకరిస్తాం లేకుంటే విజయవాడ లాంటి పరిస్థితి వస్తాయన్న బట్టి. ఇక ప్రతిపక్షాలది రాద్ధాంతం, మూసీ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకే, హైడ్రా పరిధి ఓఆర్ఆర్ రింగ్ రోడ్ వరకే అని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. రహదారుల విస్తరణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూల్చివేతలు జరిగినా హైడ్రా చేసినట్టు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ఇక మ్యానుఫ్యాక్చరింగ్లో మనమే పవర్ హౌస్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మన దేశమే పవర్ హౌస్గా మారిందని ప్రధాని మోదీ అన్నారు. ఆటోమొబైల్, టెక్స్టైల్, ఏవియేషన్, ఇక ఇలా ఏ రంగం తీసుకున్నా ఏటేటా ఎగుమతులు పెరుగుతున్నాయన్నారు. ఇక బాలికపై యువకుడి అత్యాచారం, 9 ఏళ్ల బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో గ్రామస్తులు ఇంటిపై దాడి చేసి వాహనాలకు నిప్పు పెట్టారు. సిద్దిపేట జిల్లా గురువన్నపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫేజ్ 2లో ఆర్ కారిడార్ అంటే ఒక వార్త. తర్వాత భూమి ఉన్న ప్రతి ఒక్కరు ధరణితో ఇబ్బంది పడ్డారు, ఆ కష్టాలని తొలగిస్తామన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి కన్నుమూత, అనారోగ్యంతో కిమ్స్లో తుదిశ్వాస విడిచిన పురుషోత్తం రెడ్డి. సీఎం నివాళి, మంత్రులు ప్రముఖుల సంతాపం, ఉత్తమ్ను పరామర్శించిన పలువురు నేతలు. కాళేశ్వర నిర్మాణంలో నోటి మాటలే ఆదేశాలు, ఉత్తర్వులు లేకుండా ఫోన్లోనే పెద్దసారు ఆర్డర్స్, చెప్పింది చెప్పినట్టు ఫాలో అయిపోయినామంటున్న ఆఫీసర్లు. డిపిఆర్ను సిడబ్ల్యూసికి సమర్పించడంలోనూ అదే విధానం, మౌఖిక ఆదేశాలతోని అన్నారం సుందిల లొకేషన్ల మార్పు, కొత్త లొకేషన్లలో టెస్టులు చేసిన పాత డిజైన్లకు కొనసాగింపు. ఇక పెద్దలు చెప్పినట్టు చేసి ఇరుక్కుపోయిన అధికారులు. అందుకే అంటాం, అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి రాజకీయ ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తులను, రాజకీయ వేత్తలను, రాజకీయ నేతల యొక్క మాటలు వింటే ఆఖరికి వస్తే మోసపోయారు మీరే, ఆగమయ్యారు మీరే. ఇక కులగణన చేయాల్సిందే, గైడ్ లైన్స్ వెంటనే రిలీజ్ చేయండి. సుమారుగా 4 రోజుల్లో గైడ్ లైన్స్ రిలీజ్ అయితే అని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ కాందాన్ని మొత్తం చెప్పుకొచ్చింది. మరి 4 రోజులు కాదు, సుమారుగా 10 రోజులు కావస్తుంది అప్పటికి ఇప్పటికి. గైడ్ లైన్స్ ఎప్పుడు విడుదల చేస్తారో ఏదో చూడాలి. ఇక చివరిగా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, మూసీ నది దగ్గరికి పోయిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తం కూడా రాతిగుండె రేవంత్, పిచ్చోడి చేతిలో రాయిలా కాంగ్రెస్ పాలనాట. ఇక బావమరిదికి అమృతం, పేదలకు విషమా, లీగల్ నోటీసులతో నోరు మూయించలేవు, బావమరిదికి టెండర్లు ముమ్మాటికి నిజం, అశోక్ చవాన్ లాగా రాజీనామా తప్పదు. ఇక బీజేపీ దోస్తులు కూడా నిన్ను కాపాడలేరు, ముఖ్యమంత్రి రేవంత్ కు కేటీఆర్ హెచ్చరిక, హైడ్రా మూసీ బాధితులకు భరోసా. సో సూదిని సృజన్ రెడ్డికి సంబంధించిన అంశాన్ని సొంత పార్టీ సంబంధించిన నేతనే చెల్లు అనిపించినా కూడా కేటీఆర్కి ఇంకా దానికి సమాధానం దొరకనట్టున్నది. ఇక అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లు వెళ్తే తప్ప ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా, హైడ్రాకు ఎవరైనా ఒకటే అన్న శ్రీధర్ బాబు, ఆస్తులను కాపాడడం ప్రభుత్వ బాధ్యతన బట్టి. ఇక మెట్రో వంకర టింకర, మళ్ళీ మారిన 2వ దశ అలైన్మెంట్, పట్టా లెక్కక ముందే మారిన మెట్రో 2 లెక్కలు. 70 నుంచి 116 కిలోమీటర్ల వరకు ప్రతిపాదన. అంటే ఈ అంచనాలు మారుతూ ఉన్నాయి, పైసలు మారుతూనే ఉన్నాయి, కథలు మొత్తం మారుతూనే ఉన్నాయి. మొదట ఈ ప్రభుత్వం వచ్చినాక 70 కిలోమీటర్లు అని చెప్పింది, ఇప్పుడు దాన్ని సుమారుగా 50 కిలోమీటర్లు పెంచేసి 116 కిలోమీటర్లు చేసింది సుమారుగా అటు ఇటుగా. ఇక మంత్రి ఉత్తమ్కు పితృవియోగం. ఇక ఒకే హాల్ టికెట్తో 7 పరీక్షలు, రోజుకో కొత్త హాల్ టికెట్తో వెళ్తే అనుమతించరు. అక్టోబర్ 20 నుంచి 21, 27 వరకు గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు. రుణమాఫీ తర్వాతే రైతు భరోసా, మంత్రి తుమ్మల స్పష్టీకరణ, రుణమాఫీపై స్పష్టత కరువు, వారంలో వరి కోతలు, ఊసేలేని రైతు భరోసా. ఇంకా పొంగులెట్ డేటాపై విశ్లేషణ. ఆ తర్వాత మాఫీ మరిచిన సర్కార్, క్రాప్ లోన్ ఫ్యామిలీ గ్రూపింగ్ పూర్తి, 4.25 లక్షల కుటుంబాల ఎదురుచూపులు. ఇక హర్యానా ఎన్నికలకు హైదరాబాద్ సొమ్ము, 650 కోట్లు తరలించేందుకు రంగం సిద్ధం, ఇప్పటికే హవాలా ద్వారా 100 కోట్ల తరలింపట. ఇక 9 ఏళ్ల బాలికపై లైంగిక దాడి, సిద్దిపేట గురువన్నపేటకు సంబంధించిన ఒక వ్యక్తి లైంగిక దాడి చేపడితే దాని మీద ఇంటి మీద నిప్పు పెట్టిరట. సో ఇవి హెడ్లైన్స్గా ఉన్నాయి. వివిధ వార్తాపత్రికలో వచ్చిన హెడ్లైన్స్ అన్నీ కూడా.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.